నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నేషనల్ హెరాల్డ్ కేసుపై రెండో రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ ఆందోళన రాజ్యసభలో సాగని కార్యకలాపాలు లోక్సభ పలుమార్లు వాయిదా ఉభయ సభల్లో అధికార విపక్షాల వాగ్యుద్ధం కాంగ్రెస్ వైఖరిపై కేంద్రం మండిపాటు న్యాయ వ్యవస్థను ధిక్కరించే ధోరణి సరికాదని హితవు ఆంధ్రప్రదేశ్లో కరవు వరద నష్టాలపై కేంద్ర బృందాల పరిశీలన 6 జిల్లాల్లో రైతు గోడు విన్న ప్రతినిధులు ఢిల్లీ వెళ్లగానే నివేదిక ఇస్తామని వెల్లడి పెండింగ్ ప్రాజెక్టులపై మరోసారి కేంద్రానికి చంద్రబాబు నివేదన పర్యాటక రంగానికి మౌలిక వస్తుల అభివృద్ధి కోటాలో నిధులివ్వాలని విజ్ఞప్తి తెలంగాణలో మండలి ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం 12 నియోజకవర్గాల్లో తెరాస పోటీ 5 చోట్ల బరిలోకి దిగిన తెలుగుదేశం కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెరాస రేపు హైదరాబాద్లోని 9 నియోజకవర్గాల పరిధిలో మంత్రుల పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు వచ్చే ఏడాది సెప్టెంబర్లో ప్రధాని పాక్ పర్యటన వెల్లడించిన సుష్మా స్వరాజ్ నవాజ్ షరీఫ్ సర్తాజ్ అజీజ్లతో ద్వైపాక్షిక చర్చలు నేషనల్ హెరాల్డ్ అంశం వరుసగా రెండో రోజు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది ఉభయ సభల్లోనూ ఈ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది విపక్షాలపై కేసులు పెట్టడం ద్వారా కేంద్రం రాజకీయ ప్రతీకారం సాధిస్తోందని కాంగ్రెస్ ఆరోపించగా పార్లమెంటు ద్వారా న్యాయ వ్యవస్థకు హెచ్చరికలు జారీ చేయడం సరికాదని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ నడిస్తే రాజ్యసభలో మాత్రం ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై పట్టువీడని విపక్షం కాంగ్రెస్ నేతృత్వంలో రెండో రోజు ఉభయ సభల్లోనూ ఆందోళనకు దిగింది లోక్సభ సమావేశం కాగానే నిరసన చేపట్టిన విపక్ష సభ్యులు స్పీకర్ ఎంత వారించినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ఒక దశలో వారిని స్పీకర్ గట్టిగా హెచ్చరించాల్సి వచ్చింది విపక్షాలపై కేంద్రం కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించగా ఆ విమర్శలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు मैडम इस देश में 2 कानून हैं एक कानून विपक्ष के लिए और एक कानून के सरकार के लिए और शिवराज जी की गवर्नमेंट के खिलाफ हम उठाए थे आज तक उनका नाम एफआईआर में आया है अब तक कोई एक्शन नहीं है और वसुंधरा सिंधिया जी के खिलाफ आया था वो उठाए लेकिन उसके ऊपर भी कोई एक्शन नहीं है जो गुजरात में विरोधी पक्ष के नेता है शंकर सिंह वाघेला के घर पर रेड होता है फिर हरियाणा में झूठे सीबीआई के केसेस डाल रहे हैं उसी तरह से सारे अपोजिशन पे एक दमन की नीति और एक तानाशाही के तहत जो बदलाव का नीति ये सरकार अपना रही है करके बोला हमने सुना उन्होंने सब कुछ के बारे में बोला इनके पास कोई तथ्य नहीं है और जो कोर्ट ने जो आदेश दिया वो कोर्ट का आदेश के पीछे सरकार का कोई रोल नहीं है ये कोर्ट का आदेश है ये लोग कोर्ट का आदेश को पालन नहीं करना चाहते यहाँ पार्लियामेंट के द्वारा जुडिशरी को धमकी दे रहे मैडम आपने देखा होगा उनका जमाना में हमारा पार्टी अध्यक्ष अमित शाह को जेल भेजा उनका जमाना में हमारा मुख्यमंत्री वर्तमान में प्रधानमंत्री को पुलिस थाने पे बुला के इंक्वायरी किया दे आर ऑब्स्ट्रक्टिंग नरेंद्र मोदी दे आर ऑब्स्ट्रक्टिंग द प्रोग्रेस ऑफ द कंट्री दे आर ऑब्स्ट्रक्टिंग द वेलफेयर ऑफ द पीपल లోక్సభ శూన్య గంటలో టీఎంసీ నేత సుగతారాయ్ కాంగ్రెస్ కు మద్దతుగా కేంద్రంపై విమర్శలు చేయగా స్పీకర్ అనుమతి నిరాకరించారు నిరసనగా తృణమూల్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు రాజ్యసభలో సభ్యుల ఆందోళనతో సభ అనేకసార్లు వాయిదా పడింది అధికార విపక్ష సభ్యుల మధ్య నేషనల్ హెరాల్డ్ కేసుపై విమర్శల పర్వం చోటు చేసుకుంది नेशनल हेराल्ड जो नॉन प्रॉफिट मेकिंग कंपनी है न तो उसके चेयरमैन को न तो ट्रस्टी को एक नए पैसा का फायदा नहीं मिलता जब इन्फोर्समेंट डायरेक्टर ने ये महसूस किया इसमें इस सरकार का दोष है जिसने इन्फोर्समेंट डायरेक्टर को चेंज करके जिसने क्लोज ये केस किया था दूसरा इन्फोर्समेंट डायरेक्टर लाया और उसने इस केस को खोला है क्योंकि दिस इज ए टेंपल ऑफ डेमोक्रेसी when the democracy is being murdered slaughtered and threatened so this is the best forum where we should raise this issue which is why we are raising this issue और वो 2 इंडिविजुअल्स का मैटर
कोर्ट में तय होगा, इस सदन के अंदर नहीं तय होगा। न भ्रष्टाचार पर कानून बनने देना चाहते हैं, न आप SC/ST के हितों पर कानून बनने देना चाहते हैं, क्योंकि आपको देश की जनता ने ठुकरा दिया है और निश्चित तौर से ये एक बहुत बड़ा पाप है और इस पाप को देश की जनता कभी भी एक्सेप्ट नहीं करेगी, कभी भी स्वीकार नहीं करेगी। आप हड़बड़ी में चौतरफा गड़बड़ी कर रहे हैं। आप अपने खुद राजनीतिक चतुराई के चक्रव्यूह में बुरी तरह से फंस रहे हैं। నఖ్వీ వ్యాఖ్యలకు అడ్డు తగిలిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ వాదనకు దిగడంతో సభ రేపటికి వాయిదా పడింది. హెరాల్డ్ కేసు వ్యవహారంలో పార్లమెంటు వెలుపల కూడా అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలు విమర్శలకు దిగాయి. ప్రధాని కార్యాలయంపైనే విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెరాల్డ్ కేసు 100% రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని విమర్శించారు. ఈ కేసును ప్రధాని కార్యాలయమే నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలను ఖండించిన కమలనాథులు ప్రధాని కార్యాలయంపై చేసిన విమర్శలకు సాక్ష్యాలు చూపాలని డిమాండ్ చేశారు. 100% political vendetta, pure political vendetta coming out of the PM office. This is what this is. This is their way of doing politics. Pure 100% vendetta. So I have full faith in the legal system of this country, and we will see at the end what comes out. The truth will come out. Who is threatening judiciary? We all know. और हम अपनी पार्टी की तरफ से, सरकार की तरफ से ये खुली चुनौती दें कि जो आरोप राहुल गांधी जी ने न्यायालय पर लगाया है, जो आरोप उन्होंने देश के प्रधानमंत्री के कार्यालय पर लगाया है, उसका प्रमाण ला करके सदन के भीतर रखे, देश के समक्ष रखे। हम पूरी तौर से उनको चुनौती देते हैं और हम समझ सकते हैं कि बौखलाहट में एक आरोपी के रूप में कोर्ट में पेश होने की परिस्थिति के कारण जो बयानबाजी कर रहे हैं, ये लोकतंत्र के मर्यादा के खिलाफ है। ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు సహా వివిధ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై వినతి పత్రం ఇచ్చారు. పర్యాటక రంగాన్ని మౌలిక వస్తుల రంగంగా ప్రకటించాలని మహేష్ శర్మను కోరిన చంద్రబాబు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అది దోహదం చేస్తుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పలు పర్యాటక ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అనంతరం తీవ్ర అనారోగ్యంతో జీబీ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ను పరామర్శించారు. ప్రపంచం మొత్తం టూరిజానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఇంత మునిపే ఫౌండేషన్ వేశారు, దాన్ని పూర్తి చేయమని చెప్పాం. అదే మరి కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క సొంతం కూచిపూడి ప్లేస్ నే డెవలప్ చేయాలని అక్కడ బ్రహ్మాండమైన ఒక ఆడిటోరియం కట్టి దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. ఇప్పటికే ఒక 4 ప్రాజెక్టులు ఇచ్చారు. ఒక విషయం కాకుండా కాంప్రహెన్సివ్ గా టూరిజం లో చాలా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాం. ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టుకుని ఒకసారి అమరావతిలో ఒకసారి ఢిల్లీలో కూర్చొని క్లియర్ కట్ మైల్ స్టోన్స్ తో ముందుకు పోతున్నాం. ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, తెరాస ఎంపీలు, పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేసీఆర్ కరచాలనం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతకుముందు కేసీఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. వర్షాభావంతో ఒకవైపు ఎడతెరిపిలేని వర్షాలతో మరొకవైపు దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందాలు కరవు, వరద నష్టం అంచనా వేస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద, వర్షం వల్ల కలిగిన నష్టాన్ని వరద నష్టం పరిశీలనకు వచ్చిన బృందాలు స్వయంగా సందర్శించాయి. అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులను కరవు బృందాలు పరిశీలించాయి. స్థానికులు, రైతులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఒకే సమయంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందాలు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాలను వరద నష్టం అంచనాకొచ్చిన బృందంలోని సభ్యులు పరిశీలించారు. సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటించిన బృందం వరదలకు దెబ్బతిన్న పంటల వివరాలు, దెబ్బతిన్న జలాశయాలు, ఆస్తి నష్టాన్ని పరిశీలించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో తెలుగుగంగ కాలువకు గండిపడి ధ్వంసమైన ఇళ్లు, పంట పొలాలను చూసింది. వరదలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద ప్రభావంతో కొట్టుకుపోయిన రహదారులు, కల్వర్టుల వివరాలను సేకరించింది. వరద బాధితులను పరామర్శించారు.
నైరుతి రుతుపవన కాలంలో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించింది. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకుంది. కరువు వచ్చిన 3 నెలల తర్వాత బృంద సభ్యులు పర్యటించడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కడప జిల్లా రాయచోటిలో అఖిలేష్ కమల్ ఆధ్వర్యంలో 2 సభ్యుల బృందం పర్యటించింది. సంబైపల్లె మండలంలో కరువు తీవ్రతపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించింది. మూటకట్లలో వేరుశనగ రైతుల సమస్యలను సభ్యులు తెలుసుకున్నారు. రాయచోటి, ఎండపల్లెలో ఎండిన మామిడి తోటలను పరిశీలించారు. కరువు మండలాల్లో ఉపాధి పని దినాలు పెంచాలని రైతులు బృందాన్ని కోరారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లిలో ఎండిన పంటలను బృంద సభ్యులు పరిశీలించారు. కృష్ణా జిల్లా నందివాడలో ఎండిపోయిన నాట్లను కరువు బృందం పరిశీలించింది. వర్షాభావంతో నష్టపోయిన పంట వివరాలను రైతులు సభ్యులకు వివరించారు. We're an interministerial team. We have come from Delhi as per the Government of India's direction to assess the damages caused due to this drought. So we are visiting different places. We are assessing the situation. We'll go to Delhi and submit a report to Ministry of Agriculture to decide the further action. గుంటూరు జిల్లాలో 3 సభ్యుల కరువు పరిశీలనా బృందం పర్యటించింది. నాదెండ్ల, సాతులూరు, నర్సారావుపేట, రొంపిచెర్ల, దుర్గి, మాచర్ల, వెల్దుర్తిలో వర్షాభావ పరిస్థితులపై ఆరా తీశారు. పంట నష్టం వివరాలను గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోట మండలి ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన ఇవాళ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు వేయగా మొత్తం 40 మంది పత్రాలు సమర్పించినట్టు ఈసీ తెలిపింది. అధికార తెరాస అన్ని చోట్ల అభ్యర్థులను బరిలో దింపగా కాంగ్రెస్ 5, తెలుగుదేశం 6 చోట్ల పోటీకి సిద్ధమయ్యాయి. తెలంగాణలో స్థానిక సంస్థల కోట శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజైన ఇవాళ జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో నామినేషన్లు దాఖలైనందున కోలాహలం నెలకొంది. అధికార తెరాస 9 జిల్లాల్లోని 12 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపింది. ఈ మేరకు మెదక్లో భూపాల్ రెడ్డి, నిజామాబాద్లో డాక్టర్ భూపతి రెడ్డి, ఆదిలాబాద్లో పురాణం సతీష్, కరీంనగర్ జిల్లాలో లక్ష్మణదాసు, భానుప్రసాద్, వరంగల్లో కొండా మురళి, ఖమ్మంలో బాలసాని లక్ష్మీనారాయణ, నల్గొండలో తేరా చెన్నపరెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలోని 2 స్థానాలకు జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో నరేందర్ రెడ్డి, సంబీపూర్ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. మొదట 12 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించి తరువాత 8 చోట్ల అభ్యర్థులను నిలబెడతామని చెప్పిన కాంగ్రెస్ తరపున 5 అభ్యర్థులే బరిలోకి దిగారు. మెదక్లో శివరాజ్ పాటిల్, మహబూబ్ నగర్లో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నిజామాబాద్లో వెంకటరమణారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో చంద్రశేఖర్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో మండలి ఎన్నికల బరిలో దిగనున్న తెలుగుదేశం 5 జిల్లాల్లో పోటీకి సిద్ధమైంది. మెదక్లో బాలరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో బుక్కా వేణుగోపాల్, నల్గొండ సాదినేని శ్రీనివాసరావు, ఆదిలాబాద్ జిల్లాలో నారాయణరెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో కొత్తకోట దయాకర్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ అభ్యర్థి నామినేషన్ వేయగా వైకాపా అభ్యర్థి కూడా పత్రాలు సమర్పించారు. ఎంపీటీసీల సంఘం తరపున పలు జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయగా రేపు నామినేషన్ల పరిశీలన జరిపి సరిగ్గా ఉన్న వాటిని తేలుస్తారు. తరువాత 2 రోజులు ఉపసంహరణకు గడువు ఇస్తారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చర్చలు ప్రారంభించే దిశగా భారత్, పాకిస్తాన్ అడుగులు వేశాయి. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ ప్రధాని, విదేశాంగ మంత్రితో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తొలుత నవాజ్ షరీఫ్తో సమావేశమైన ఆమె పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్తో సమావేశమైన సుష్మా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనకు దారితీసిన అంశాలపై చర్చించారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్పై జరిగిన సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్ భారత్ పాక్ పరిపక్వత, ఆత్మవిశ్వాసం కనబర్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో విజృంభిస్తున్న ఉగ్రభూతంపై పోరుకు భారత్ సహకారం అందిస్తుందని హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వరుస విదేశీ పర్యటనలతో సరికొత్త దౌత్య నీతిని అనుసరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది పాకిస్తాన్ వెళ్లనున్నారు. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు వెల్లడించారు. 2016 సెప్టెంబర్లో పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారని సుష్మా చెప్పారు. సుష్మా చెప్పినట్లు జరిగితే 12 ఏళ్ల తరువాత పాకిస్తాన్లో పర్యటించిన భారత ప్రధానిగా మోదీ చరిత్రకెక్కుతారు. చివరిసారి 2004 జనవరిలో సార్క్ సదస్సు కోసం దాయాది దేశానికి వెళ్లిన అప్పటి ప్రధాని వాజ్పేయి నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మన్మోహన్ సింగ్ పాక్కు వెళ్లాలని భావించినా సాధ్యపడలేదు. జూలైలో రష్యాలోని ఉఫాలో సమావేశమైనప్పుడు సార్క్ సదస్సుకు రావాలని పాక్
ప్రధాని నవాజ్ షరీఫ్ మోదీని ఆహ్వానించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన తెరాస సర్కార్ అభివృద్ధి పనుల ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్లోని 9 నియోజకవర్గాల్లో తెలంగాణ మంత్రుల బృందం పర్యటించనుంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్, పద్మారావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి 9 నియోజకవర్గాల్లో 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. కంటోన్మెంట్, ముషీరాబాద్, అంబర్పేట, మలక్పేట్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ మంత్రులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ వైపు యావత్ దేశం చూస్తోందని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. చెన్నై భారీ వర్షాల తరువాత భాగ్యనగరం ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని సికింద్రాబాద్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 2.5 కోట్లతో నిర్మించిన హమాలీ విశ్రాంతి భవనం, మన కూరగాయల పంపిణీ కేంద్రాలు ప్రారంభించిన తర్వాత తెలిపారు. ఇలా అనుకోకుండా దురదృష్టవశాత్తు మద్రాసులో ఆ సంఘటన జరిగినాక అన్ని కంపెనీలు ఇలా హైదరాబాద్ దారి పెట్టినాయి. హైదరాబాద్లో ఇలా కరెంటు కోతలు లేవు, మంచినీటి కొరత లేదు, మౌలిక సౌకర్యాల కొరత లేదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఢిల్లీ పోతే అప్పుడప్పుడు విమానాలు పొగ మంచు ఉన్నదని దిగుడు బంద్ అవుతాయి ఒక రోజంతా. విశాఖపట్నం పోతే తుఫాను ఉందని బంద్ అవుతుంది. కానీ హైదరాబాద్లో ఏ తుఫాను లేదు, పొగ మంచు లేదు. సంవత్సరం అంతా విమానం దిగచ్చు, ఎక్కచ్చు. రేపు మన అంతర్జాతీయ నగరం అవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ నిర్వహించడంపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని గతంలోనే న్యాయవాది జనార్దన్ గౌడ్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ఈ నెల 21 వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఈ నెల 8న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలవుతాయో లేదో అన్న అనుమానం ఉందంటూ గో సంరక్షణ సమితి సహా కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు కింది కోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు విద్యార్థులు స్వార్థపరుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దని సూచించింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు విద్యార్థులు సహకరిస్తారని ఆశిస్తున్నామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తాము పెద్దకూర పండుగ నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెబుతుండగా ఓయూలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఓయూ ప్రాంగణంలో పెద్దకూర పండుగ నిర్వహించరాదని, ఒకవేళ అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఓయూలో బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఆయన హైకోర్టు ఉత్తర్వులు, ఓయూ రిజిస్ట్రార్ల నుంచి తమకు అధికారిక ఉత్తర్వులు అందాయని తెలిపారు. రేపటి వరకు బందోబస్తు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కల్తీ మద్యం ఘటన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తున్నట్టు డీజీపీ జేవీ రాముడు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును స్వయంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షిస్తారని చెప్పిన రాముడు ఈ ఘటనతో సంబంధం ఉంటే ఎక్సైజ్, మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి సీసీటీవీ ఫుటేజీ తీసుకున్నామని, మద్యంలో కల్తీ చేస్తున్నట్టు అరెస్టైన నిందితులు అంగీకరించారని డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక త్వరలోనే అందుతుందన్నారు. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు ఆరంభించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ 50 లక్షల రూపాయలను విడుదల చేసింది. మెట్రో రైల్ ఎండీ 5 కోట్ల రూపాయలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా తొలి విడత 50 లక్షలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, గుంటూరు సహా రాజధానిని మెట్రో రైలుతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం పొందింది. ఇప్పుడు నిధులు కూడా విడుదలైనందున పనులు ఊపందుకునే అవకాశం ఉంది. కొల్లేరు సరస్సును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గించాలని స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కేంద్రం పంపిన ప్రత్యేక బృందం అధ్యయనం ప్రారంభించింది. ఉదయం విజయవాడ చేరుకున్న 3 సభ్యుల కేంద్ర బృందం మొదట ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. అనంతరం కొల్లేరు సరస్సుపై విహంగ వీక్షణం చేసిన బృందం కొల్లేటికోట వద్ద ప్రజలతో సమావేశమై వారి నుంచి వినతులు స్వీకరించారు. 2 రోజులు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్ని అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక అందజేస్తామని కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న రామన్ సుకుమార చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ విచారణను జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ 5 సభ్యుల విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లభించినందున కేసును కొట్టివేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అభ్యర్థించగా పర్యావరణ అనుమతులను కూడా సవాల్ చేసే అవకాశం పిటిషనర్కు ఉంటుందని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ కేసును 5 సభ్యుల విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తదుపరి విచారణను జనవరి 15కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ సివిల్ జడ్జిల నియామకానికి మార్గం సుగమమైంది. ఈ నియామకాలపై గతంలో విధించిన యథాతథ స్థితిని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఎటువంటి నియామకాలు చేపట్టవద్దని దుంపల ధర్మారావు అనే సివిల్ కోర్టు న్యాయమూర్తి 2014లో పిటిషన్ వేయగా యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే పిటిషనర్ ధర్మారావు పదవీ విరమణ పొందినందున యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తేసింది. వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడంపై అగ్రరాజ్యాలు వర్ధమాన దేశాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న వేళ ప్యారిస్ సదస్సును ఫలప్రదం చేసే దిశలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఒబామా ప్యారిస్ సదస్సులో పటిష్ట ఒప్పందం కుదుర్చుకునే అంశంపై చర్చలు జరిపారు. ఈ దిశలో భారత్, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ సదస్సు ముగిసే శుక్రవారం నాటికి సమగ్ర ఒప్పందం రూపకల్పనకు 180కి పైగా దేశాలు ప్యారిస్లో 10 రోజులుగా చర్చోపచర్చలు జరుపుతున్నా కర్బన ఉద్గారాల తగ్గింపు, ఇతర కీలక అంశాలపై అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అగ్రరాజ్యాలు వర్ధమాన దేశాల ప్రయోజనాల్ని కాపాడాల్సిందేనని భారత్ గట్టిగా వాదిస్తున్న వేళ సమస్యకు సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న ఒబామా మోదీకి ఫోన్ చేశారు. ప్యారిస్ సదస్సుపై చర్చించేందుకు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు ఒబామా ఫోన్ చేస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. విదేశాలకు అత్యధిక మొత్తంలో నల్లధనం తరలిపోయిన దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2004-13 మధ్య ఏడాదికి సగటున $5,100 కోట్ల నల్లధనం భారత్ నుంచి పరాయి దేశాలకు తరలిపోయిందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ GFI సంస్థ వెల్లడించింది. భారత్ రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్ కన్నా విదేశాలకు తరలిపోయిన నల్లధనం విలువే ఎక్కువని నివేదికలో పేర్కొంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన చైనా నుంచి ఏడాదికి సగటున $13,900 కోట్ల విదేశాలకు తరలిపోగా $10,400 రష్యా 2వ స్థానంలో, $5,280 మెక్సికో 3వ స్థానంలో నిలిచాయని GFI లెక్కగట్టింది. 2013లో పన్ను ఎగవేత, నేరాలు, అవినీతి, ఇతర చట్టవిరుద్ధ కార్యక్రమాల ద్వారా వచ్చిన $110,000 కోట్ల నల్లధనం వర్ధమాన దేశాల నుంచి తరలిపోయిందన్న ఆ సంస్థ ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని తెలిపింది. 2 రోజుల పొడి వాతావరణం తర్వాత చెన్నైలో చిరుజల్లులు పడుతున్నాయి. ప్రజలు దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నం కాగా ప్రభుత్వం సహాయక చర్యలను చురుగ్గా కొనసాగిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, తమిళ నటులు వరద బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. ప్రజలిచ్చే సాయాన్ని స్వీకరించేందుకు జవహర్లాల్ స్టేడియంలో ప్రత్యేక కేంద్రాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. DMK అధినేత కరుణానిధి చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడు కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో ఈ ఉదయం వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడలూరు జిల్లాలో 1,00,000 మంది ప్రజలు ఇంకా 183 సహాయక కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాశారు. అంతర్జాతీయ విపణుల్లో ప్రతికూల పరిస్థితులు, GST బిల్లు ఆమోదంపై అనుమానాలు నెలకొన్న వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు నష్టాల్లో ముగిశాయి. గత 5 సెషన్లలో 859 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 274 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 25,299 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కొనుగోళ్ల మద్దతు లభించగా 25,317 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ముడి చమురు ధరలు 7 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమైన వేళ అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం ఆసియా విపణులపై తీవ్ర ప్రభావం చూపగా విదేశీ మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడం, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తు సేవల పన్ను బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు లేవనే అంచనాలు కూడా తోడై వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. ఈ దశలో 25,012 పాయింట్లు కనిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 25,036 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 89 పాయింట్లు క్షీణించి 7,613 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.